ఇంతకుముందు అలాంటివి జరగబోయేది ఇప్పుడే జరుగుతుంది. ఏ బీర్ పట్టుకోవాలి రా, అందరు బీర్ పట్టుకోని. ఏ బౌదర్, అరే బౌదరు వీళ్ళు ఎవరు తాగుతున్నాడు, వీడియో తీసుకుంటాడు వాళ్ళు. మళ్ళీ బీసీఏకి వరంగల్ వచ్చా, హన్మకొండలో 3 years చేశా. దాని తర్వాత మళ్ళీ ఎంసీఏ హైదరాబాద్ వెళ్ళా. అక్కడ నుంచి నేను నా థర్డ్ కంపెనీ లాస్ట్ 10 years నుంచి మలేషియాలో సెట్ అయిపోయా. రేపు లాస్ట్ వర్కింగ్ డే అక్కడ చిన్న పేపర్ ట్యూస్డే నుండి నేను టెక్ మహీంద్రా జాయిన్ అవుతున్నా. అది టెక్ మహీంద్రా మలేషియా. సో వెళ్ళి టెక్ మహీంద్రాలో జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 2 months బ్యాక్ వచ్చాను నేను, మొత్తం ఎగ్జిట్ అయ్యి మలేషియా నుండి. సో పిల్లలు అందరూ అంతా అక్కడ, ఎడ్యుకేషన్ అంతా అక్కడే. 3 months నోటీస్ పీరియడ్ కాబట్టి 3 months బ్యాక్ వచ్చా. మళ్ళీ ఇప్పుడు రేపు టీసీఎస్ లో లాస్ట్ వర్కింగ్ డే. అది కంప్లీట్ చేసి నెక్స్ట్ 1 week లో మళ్ళీ నేను ట్రావెల్ అయిపోతా మలేషియాకి. సొంతూరు నాది తెలుసు కదా, గోదావరికని. నాన్న ఇప్పుడు నాన్న సిగిరంలో వేసాడు, రిటైర్డ్ అయిపోయాడు. మాది అసలు యాక్చువల్ విలేజ్ పెద్దపల్లి దగ్గర ఒక విలేజ్, అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో నాన్న ఇంకా అదే చూసుకుంటున్నాడు. అక్క చెల్లి కూడా సెటిల్డ్. బావ వచ్చి గవర్నమెంట్ టీచరు, చెల్లి వచ్చి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. సో నేను 10 years నుంచి అక్కడ సెటిల్ అయిపోయా. సో మీరు కూడా ఒకరు వచ్చేసి ఇంట్రొడక్షన్ చేసి మీ ఫ్యామిలీ. పిల్లలు ముగ్గురా, ఇద్దరు పాపలు. పాపలు రా. ఒక 3 years old బాబున్నాడు. ఆ చిన్న పాప 7th class. అవునరా, అరే ఇంత టైం తీసుకుంటే మిడ్ నైట్ అవుతుంది. ఇట్నే 5 minutes. మనం దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత కలిసినాం. అంత స్టడీస్ అంతా డిగ్రీ పీజీలు, నా ఎంఎస్సీ కంప్లీటెడ్. కాంట్రాక్ట్ బేస్లో టీచర్గా చేస్తున్నాను. పేరు చెప్పు.
ఒక బాబు బీటెక్ నాగపూర్లో చేస్తుంది. ఇది నా ప్లక్. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. పెరిగేది అరే నీకు ఇంతమంది లేదా ఇప్పుడు నాకు వచ్చింది చేస్తా చిన్న ఏదో వ్యాపారం చేసుకుంటా ఉన్నా. ఎక్కడ ఉంటాయి మనలో వస్తారు కదా హన్మకొండలే పబ్లిక్ గార్డెన్ లా టీ ఫ్రాంచైజ్ చేస్తా ఉంటా. బిజినెస్ అని చెప్పిన కదా అక్కడనే అగ్రికల్చర్ ఇంకేమున్నది. అరే 42 minutes ఇంకా లేకపోతే 10 minutes తర్వాత ఆపి ఇంకో ఫోన్ పెడతా. ఛార్జింగ్ అంత లేదు దాంట్లో. మెమరీ ఉన్నాయి. నా పేరు మోహన్ రావు, సురావు మోహన్ రావు, రుద్రగూడెం. 20 years తర్వాత మనం కలిసినందుకు చాలా హ్యాపీ. అంతకన్నా గౌరవంగా చెప్పుకునే ఏంటంటే అందరూ మా ఊళ్ళ స్కూల్లో అంటే మన స్కూల్లో చదివినాం కాబట్టి నేను చాలా చాలా హ్యాపీ. ఇంతమంది కలుస్తామని అనుకోలేదు. యాక్చువల్గా అందరం డిఫరెంట్ పొజిషన్లో ఉన్నా కూడా అన్నిటిని వదిలిపెట్టి కలిసినందుకు చాలా హ్యాపీ. నేను నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సికేఎం కాలేజ్లో చదివాను. కెమిస్ట్రీ ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్లో. అప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలనుకున్నా. తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ వాగ్దేవులు అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ జేఎన్టీయూ క్యాంపస్లో చేసిన. తర్వాత క్యాంపస్ ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయిందో ఆ సబ్జెక్ట్ ఇప్పుడు లెక్చరర్. కెమిస్ట్రీ లైఫ్ అనుకున్నా. అప్పటి నుంచి ఓన్లీ కెమిస్ట్రీ పట్టుకొని ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్గా
ఐఐటి కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా బెంగళూరులో ఇంకా ఇక్కడ లోకల్ కూడా చాలా కలర్ వర్క్ చేశాను. చాలా హ్యాపీ. ఇప్పుడు ఇంతకుముందు డిపిఎస్లో చేశాను. ప్రజెంట్గా గ్రావిటీ జూనియర్ కాలేజ్లో రేపు జాయిన్ అయిపోతున్నా కొత్తగా రేపటి నుంచి. ఇద్దరు పిల్లలు ట్విన్స్, అథర్వ కార్తికేయ, ఇద్దరు 3 years. ఒక్కటే ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు కుర్రాల రాజేందర్. నేను గోవర్ధన్లో ఉంటా. నేను 10th మనం అందరం ఒకటే కాడ చదువుకున్నాము. ఇంటర్మీడియట్ గోవర్ధన్లో చేసినా, డిగ్రీ కూడా గోవర్ధన్లో చేసిన. ఎల్ఎల్బి మాత్రం మన హన్మకొండ ఆదర్శ కాలేజీలో చేసిన. హన్మకొండ ఆదర్శ కాలేజీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు, వాళ్ళు ట్విన్స్, 2 బాబులు 7th క్లాస్ చదువుతున్నారు. ఫోన్ అడ్వాన్స్ చేయండి. ఫోన్ ఛార్జింగ్ లేదంట. కంటిన్యూ చేస్తాడు. చాలా మందికి ఇక్కడ నా పేరు నన్ను గుర్తుపట్టలేదు. అట్లా అవుతున్నదిరా, మంచి ఎంజాయ్ ఉన్నది. లేదురా కానండి. It's your time, do it right. Come on, this day or win the night. Don't be shy, you can try. They can never take your pride. Put it up, you're enough. You can battle through the rough. It's a movement, so needed. Cultivate it and beat it. Let them say what they want, but never believe that you do you, they do them. But love wins in the end, again and again. You can transcend. It's a movement, so needed. Cultivate it and beat it.
was 23, people started to talk. You know what I mean? మీరు అవతల పడతారు, వాడు ఇన్న ఇస్తాడు, మీరు అవతల ఇస్తారు. I think it's the plain to see. Sometimes I still don't know what you're doing with me. మీరు అవతల దూకాలే. You took me home, I had to meet your dad. And everybody thought he'd be mad, but he didn't care. As the years have gone by, I've had to swallow my pride. After all that I've done, you're still by my side. That's what real love is. We've got a couple of kids. Who'd have ever thought we'd end up like this? సారా ఓకేరా నువ్వు చెప్పింది కరెక్ట్ రా. అరే రవీందర్, వీడు వీడు ఉంది ముందుగా తీసుకుని వీడియో పోయినప్పుడు బాయ్ చెప్పరా. చుట్టూ కాలేజ్ ఎక్సలెన్స్ ఏమంటే క్యాంపస్ లో ఉంటాయి, అవి పెద్ద అపార్ట్మెంట్ కాదు, అపార్ట్మెంట్ కాదు క్యాంపస్. ఇంతే ఉంటుంది ఓపెన్ గా. ఇక్కడ ఆఫీస్ రూమ్, దాని పక్కన క్లాస్ రూమ్స్, దాని పక్కన ఎన్ని సెక్షన్లు మొత్తం? ఎక్సలెన్స్ ఏవాడి అని అంతే ఉంటాయి. ఎందుకు రా, ఇది షామీర్పేట అపార్ట్మెంట్ ఏ కాదు అంటే గ్రౌండ్ కూడా ఉంది, అపార్ట్మెంట్ గ్రౌండ్ అంటే నేను ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటా వాళ్ళకి. హలో మమ్మీ చెప్తుంది, మమ్మీ చెప్తాను. సార్ పోతే ఒకసారి నాకు ఎప్పుడైనా వస్తుంది సార్, బయటప్పుడు చెప్తాను. 4 మెంబర్స్ ఉన్నాం గ్రూప్లో. ఇంకెవరైనా ఒక్కరు ఇద్దరు మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎవరైనా కలిస్తే చెప్పలేము. అదేంటంటే పర్ మంత్ వల్ల కంట్రిబ్యూషన్ అనేది చిన్నగా 500 1000 అంటే మీ ఒపీనియన్ బట్టి అందరికీ ఫ్లెక్సిబుల్, ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ జాబ్ చేయాలని లేదు. కొందరు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఒక బడ్జెట్ అనేది డిసైడ్ చేద్దాం. 500 1000 అందరు కలిసి ఒక ఇద్దరిని ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల దానికి చేసి 1st నుంచి 5th లోపు అది 500 అనేది పెద్ద బడ్జెట్ కాదని నా ఒపీనియన్. తర్వాత ఇందులో ఇప్పుడు అందరి ఏజ్లు కూడా ఆల్మోస్ట్ ఇక 45 దాటుతున్నాయి. అందరికీ పేరెంట్స్ లాస్ అవ్వడు, లేకపోతే పిల్లలకు ఫంక్షన్లు చేసుడు, మ్యారేజీలు చేసుడు ఇట్లాంటివి అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పెళ్ళి జరిగినప్పుడు ఎవరెవరో వస్తూ ఉంటారు, కొంచెం మనం కూడా అందులో వీళ్ళు 10th క్లాస్ మేట్స్ అట, పలానోళ్ళు 30 సంవత్సరాలైనా కూడా మంచిగా గుర్తుపెట్టుకొని వచ్చి కలిసిమెలిసి ఇట్లా ఉంటున్నారు అనేది అందరి లోపల మనకు ఒక గుర్తింపు వస్తుంది అనేది ఒపీనియన్. అందరు కలిసి ఒక మ్యారేజ్కి అయితే ఒక చనిపోయినప్పుడైతే ఇంత అనేది ముందే డిసైడ్ చేసి ఎక్కువ తక్కువ ఇచ్చుడు అనేది ఉండదు. అట్లా చేసుకుంటా అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళకు మెసేజ్లు పెట్టి ఎవరు వీలైతే వాళ్ళు వస్తారు. ఆ రోజు
చేసు రారా అందరూ అట్లా చెప్తుంటారు. అరే సతీష్ రారా గ్రూప్ లో సెండ్ చేయాలి. సినిమాలు ఎట్లా అప్పుడు మస్తు సపోర్ట్ చేయాలి మరి అప్పుడు డ్రైవర్ ఉంది షార్ట్ ఉంది పాటలు కూడా అట్లా తంటారా పాటలు అరే నువ్వు పట్టుకోడు పట్టుకోడు రాదు రాజువారి ఆడ వచ్చాడు రాజువారి వచ్చిందా ఏ వాళ్ళని